సిద్ధం సమ్మెకు సిద్ధం అంటూ ఆర్టీసీ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల కవాత్ అనేది నిర్వహించారు. ఆర్టీసీ కళాభవన్ నుంచి ఆర్టీసీ బస్ భవన్ వరకు కూడా కార్మిక జేఏసీ నాయకులతో పాటు కార్మికులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఇక్కడికైతే వచ్చినటువంటి సిచ్యువేషన్. ప్రజెంట్ మనం ఇప్పుడు ఆర్టీసీ బస్ భవన్ దగ్గర ఉన్నాము. మరి వాళ్ళు సమ్మెకు ఎల్లుండి నుంచి వెళ్తామన్నారు. మరి వాళ్ళ డిమాండ్లకు ఎందుకు సానుకూలంగా ప్రభుత్వం స్పందించట్లేదు, ఒకసారి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పుకుంటే అసలు ఎందుకు గవర్నమెంట్ ఇంకా కూడా మిమ్మల్ని ఎందుకు చర్చలకు పిలవట్లేదు? గవర్నమెంట్ ఎందుకు చర్చలకు పిలవట్లేదు? అఫీషియల్ గా ప్రభుత్వము మొండి వైఖరిగా అవలంబిస్తుంది. రవాణా శాఖ మంత్రి గారు నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి, మీరు వచ్చి మాతో మాట్లాడవచ్చు అని. కానీ అది మేము ఒక పద్ధతి ప్రకారంగా, చట్ట ప్రకారంగా, కార్మిక చట్ట ప్రకారంగా మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. జేఏసీ ఆధ్వర్యంలో 7 సంఘాలుగా జేఏసీ నోటీస్ ఇచ్చినప్పుడు దానికి 45 రోజుల కాలపరిమితి ఉంటుంది. కాలపరిమితి దాటిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మళ్ళీ ఇంకొక నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత లేబర్ కమిషనర్ దగ్గర మీటింగు ఏర్పాటు చేశారు. దాన్ని కూడా ప్రభుత్వం నుంచి కానీ ఇటు మేనేజ్మెంట్ నుంచి స్పందన లేదు. మేము తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎల్లుండి ఉదయం ఫస్ట్ బస్సు నుంచి సమ్మె జరుగుతుందని మేము ప్రకటించినాం. కానీ ప్రభుత్వము ఇవాళ ఒక మొండి వైఖరిగా కొంతమంది తొత్తులు ప్రభుత్వం సంకన చేరి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారు. మరి అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. డిపో మేనేజర్ల ద్వారా కార్మికులను డిపో మీద మీటింగ్ పెట్టి మీరు సమ్మెలకు పోవద్దు, సమ్మెకు పోతే మీకు మీ మీద చర్యలు తీసుకుంటామని భయభ్రాంతులకు గురి చేస్తూ మరి ఈ విధంగా చర్యలు చేయడం వల్ల ప్రభుత్వానికి కొంతమంది నాయకులు, కొన్ని సంఘాలు సపోర్ట్ చేయడం వల్ల ఇవాళ మేనేజ్మెంట్ ప్రభుత్వం కానీ చర్చలకు విలువట్లేదు ఇప్పటి వరకు కూడా. కానీ రేపు పిలిచే అవకాశం ఉంటుంది చివరి రోజులకు, కాబట్టి ఖచ్చితంగా పిలుస్తారని మేము భావిస్తున్నాం. మీరు భావిస్తున్న మాట స్వాగతిస్తున్నప్పటికీ కూడా మొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలు దీనికి కొంత మిమ్మల్ని నిరుత్సాహపరిచే విధంగానే ఉంది. అఫీషియల్గా పిలవకపోగా సో వాళ్ళగా వచ్చి మాట్లాడొచ్చు కదా, వాళ్ళగా వచ్చి మా అపాయింట్మెంట్ స్కోర్ వచ్చు కదా అన్నట్టు మాట్లాడారు. దాన్ని ఎట్లా చూస్తారు? దాని మీద ఇంకా నమ్మకం ఉందా మిమ్మల్ని పిలుస్తారని? ఇప్పుడు మేము కార్మిక చట్ట ప్రకారంగా నోటీస్ ఇచ్చినప్పుడు మమ్మల్ని కూడా అఫీషియల్గా ఇన్వైట్ చేయాలి. మేనేజ్మెంట్ ద్వారా కానీ, ప్రభుత్వం ద్వారా కానీ, కార్మిక లేబర్ కమిషనర్ ద్వారా కానీ అఫీషియల్గా ఇన్వైట్ చేయాలి. అది లీగల్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడో రోడ్డు మీద నిలబడి నేను సెక్రటరియట్ ఉంటాను, నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటే ఎక్కడ పోవాలి, ఎవరి దగ్గరికి పోవాలి, దాని టైం ఏంది, ఎవరు రావాలా, ఎవరు పోవాలా, ఎవరితో చర్చించాలా అనేది అది మేము దానికి ఒప్పుకోమది. కార్మిక సంఘం ఎప్పుడు కూడా జేఏసీగా యూనియన్ అయినా కానీ జేఏ సంఘాలైనా ఒప్పుకోవాలి. కాబట్టి లీగల్గా మేము రేపు ఏదైనా చేసినా కూడా మేము ఆల్రెడీ అన్ని లీగల్ ఫార్మాలిటీస్ ఫిల్అప్ చేసి మేము సమ్మెలో డేట్ అనౌన్స్ చేసినాం. కాబట్టి ఆ స్టేట్మెంట్ను అది కరెక్ట్ కాదు. అది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సరే ఆయన పంతాలు ఆయన చెప్పడం జరిగింది. మేము భావిస్తున్నాం ఏంటంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అవుతారు. ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే రేపు సమ్మె జరగబోతుంటే మరి కార్మికుల నుంచి వ్యతిరేకత వస్తుంది, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, ముఖ్యంగా మహిళా సంఘాలు, మహిళా ప్రయాణికులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పలుసరని భావిస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఎల్లుండి నుంచి మొదటి బస్సు నుంచి సమ్మెలోకి వెళ్ళిపోతాము. మేము ఎవరో ఏదో పిలిచిండ్రు కదా, గాలికి పిలిచిండ్రు కానీ పోయే సమస్య అయితే అటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ కొందరు నాయకులు అవకాశాన్ని తీసుకొని పోయినరు. అక్కడ మేనేజ్మెంట్ గవర్నమెంట్ సంఘంలో జోరి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అదేవిధంగా స్టేట్మెంట్ కూడా మేము ఇవాళ సమ్మెలో పాల్గొన్నామని స్టేట్మెంట్ ఇవ్వడం, దాన్ని జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది కార్మిక ద్రోహి, ఒక కార్మిక ద్రోహి చేసిందిగా మేము భావిస్తున్నాం. దాన్ని స్టేట్మెంట్ ఎట్లా చూస్తారు? సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే మీరు సమ్మె వరకు పోకండి, మీ సమస్యలు ఏమన్నా ఉంటే మేము సానుకూలంగా వాటి పట్ల స్పందిస్తాం, కొంత టైం కావాలని అడిగారు. దాన్ని ఏమంటారు? ఏదైతే మే డే రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఆ రోజు కంప్లీట్ మే డే కార్మికుల దినం కాబట్టి ఈ గవర్నమెంట్లో ఏదున్నా కూడా కూర్చొని మాట్లాడుకుందామని ఒక మాత్రం చెప్పింది తప్ప. కానీ ఏ యూనియన్ సమస్య నోటీస్ ఇచ్చిందో
ఆ యూనియన్లకు ప్రెస్ ద్వారానో లేకపోతే ఎండి ద్వారానో పిలిపొచ్చి సమస్యల పైన మాట్లాడదామని చెప్తే కరెక్ట్గా ఉంటుంది. మనం ప్రశ్న ఎవరు వేసిందో జవాబు వాళ్ళే ఇవ్వాలి తప్పితే కానీ ఎవరో డిపార్ట్మెంట్లోకి వెళ్ళి రిజన్ ఇచ్చి ఉద్యోగం చేతగాక ఉద్యమం నడిపించే నాయకుడు ఉద్యోగం చేతగాక రిజన్ ఇచ్చేసి తన పాపం కోసం ఈరోజు గవర్నమెంట్తో లాబింగ్ చేసి ఎవరో నన్ను మర్చిపోతారనే ఉద్దేశంతో పోయి ఏదో పిలిచిన కానీ పిలువని పేరు ఆయన పిలిచింది మమ్మల్ని పిలవాలి, మేము సమ్మెట్ ఇచ్చినాం, మా ద్వారా జవాబు చెప్పాలి, మేము కార్మికుల జవాబు చెప్పుకుంటాం తప్పితే కానీ స్టీరింగ్ నడిపినప్పుడు డ్రైవర్ దగ్గర పాయింట్ తడిచిపోయడం కార్మికుల సమస్యలు తెలుస్తాయి, ఇంట్లో పడి విశేష కండక్టర్కి సమస్యలు తెలుస్తాయి, పాన పట్టుకొని ఇంజన్ కాలేటప్పుడు మెకానిక్ ఆయనకు తెలుస్తాయి తప్పితే కానీ బయట ఉన్న వాళ్ళతో పిలిస్తే సమస్యలు కావు. గవర్నమెంట్తోని మాకు మంచి రిలేషన్ ఉంది, ఇంకో 2 రోజులు టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా పిలుస్తాను నమ్మకం. ఆ నమ్మకం మాకుంది. గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్, మేము గెలిపించిన గవర్నమెంటే, మాకు మంచి అవకాశాలు ఇస్తారని గౌరవ ముఖ్యమంత్రి అయినా మాకు నమ్మకం ఉంది. సో ఈ రోజు కవాతు నిర్వహించారు, కార్మిక కవాతు సక్సెస్ అనుకుంటున్నారా? ఎల్లుండి మీరు పోయేటువంటి సమ్మెకు ఇది ఒక అల్టిమేటం అనుకోవచ్చు. ఇది పెద్ద గవర్నమెంట్కి మేనేజ్మెంట్కి పెద్ద అల్టిమేటం. ఇవాళ కార్మిక కవాతే నిదర్శనం. 40,600 మంది సమ్మెలో ఉంటారనేది తప్పకుండా ఉంటారు. ఇవాళ జటిలమైన సమస్యలు ఇవన్నీ ఉన్నాయి, ప్రభుత్వ వాగ్దానాలు ఉన్నాయి, వాగ్దానాలు జటిలమైన సమస్యలే పెట్టాను తప్ప కొత్తవి పెట్టలే, వాళ్ళు వీళ్ళు చెప్పినాయి. సో వాటి మీద కార్మికులంతా ఉన్నారు. ఎలక్ట్రిక్ బస్సులతోటి ప్రమాదం ఉందని మీకు చెప్పిన, అవి వస్తే ఆర్టీసీ ఉండదు. ఇలా ప్రైవేట్ వాళ్ళే మేనేజ్ చేస్తారు, కార్పొరేట్ కంపెనీలకు ఇస్తారు, వాళ్ళకే రాయితీ ఇస్తారు. రాయితీ అంటే 50% ఇవ్వడం వల్ల ఇవాళ వాళ్ళు లాభపడతారు, ఆర్టీసీ వాళ్ళకి లేవు. ఆర్టీసీ ఉద్యోగులే దాంట్లో డ్యూటీలు చేయాలి కాబట్టి అవి ఆర్టీసీకి నేరుగా కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇప్పియాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీలు మాకే ఇప్పిస్తే 1 కోటికి 1 బస్సు వస్తుంది, అంటే 2 బస్సులు మాకు వస్తాయి. 1 బస్సు వస్తే 5 కొత్త ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్ ఇమేజ్ పెరుగుతుంది, ఆర్టీసీ ఉంటుంది, ప్రజల రవాణా. ఇది మా కోరికల కోసం పెట్టిన సమ్మె కాదు, ప్రజా సమస్యలు, ప్రజలకు బస్సులు, మహిళలకు బస్సులు, మహిళా సాధికారత కోసం బస్సులు. 1 బస్సులో 130-160 మంది ఎక్కుతా ఉన్నారు, అది ఇబ్బందికర పరిస్థితి. బస్సులో 50 మంది ఆడవాళ్ళు ఎక్కాలి. మా కండక్టర్లు టికెట్ ఇస్తే ఒట్టిగానే వందలాది మంది పోయినరు, చిన్న తప్పులకి ఓ స్మార్ట్ కార్డు ఇవ్వాలంటున్నాం. కాబట్టి జెన్యూన్ సమస్యలు పెట్టినాం. ఇలా యూనియన్లు లేవనే నెపంతో ఇష్టారాజ్యంగా బలవంతంగా ఇవాళ నిర్బంధంలో డ్యూటీలు చేపిస్తూ ఉన్నాడు ఎండి గారు. అది చాలా వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ సమ్మె చేయడానికి కూడా కారణం ఎండి గారే, ఆయన చేసినటువంటి లోపాలే. ఇవాళ అడ్మినిస్ట్రేషన్ లో కూడా చాలా వరకు లోపాలు ఉన్నాయంటున్నారు. అసలు అడ్మినిస్ట్రేషన్ లోపాలేంటి? 16,000 మంది రిటైర్ అయినప్పటికీ కూడా ఆ ప్లేసుల్లో ఎందుకు కొత్త వాళ్ళని నియమించలేకపోతుంది గవర్నమెంట్? అంటే నేనే బాగా చేస్తా, నేను చేపిస్తా, ఈ 16,000 మంది మీరు పైసలు పెట్టకండి, నేను ఎక్కువ చేపిస్తా అని చెప్పి నిర్బంధంలో పనిచేపించి 16 గంటలు 18 గంటలు రోజు చేపించడం వలన ఈ 16,000 మంది పని వీళ్ళు చేస్తున్నారు. కానీ ఉంటున్నారా? హఠాత్మరణాలు జరుగుతున్నాయి, వాళ్ళకి చాలా రుగ్మతలు వస్తూ ఉన్నాయి, హార్ట్ అటాకులు వస్తున్నాయి, బ్రెయిన్ ట్యూమర్లు వస్తున్నాయి. దాంతో సంవత్సరానికి 250 మంది చనిపోతూ ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్లో ఇంతమంది చనిపోయినటువంటి పరిస్థితులు లేవు. మరి అటువంటిప్పుడే మేము చెప్తున్నాం కదా, మా కార్మికులు బతకాలన్నా బతకొద్దా? చచ్చిపోయిన వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అపాయింట్మెంట్ రెగ్యులర్ ఇస్తారు. ఇవాళ ఈ సజ్జనార్ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి కన్సల్టెడ్ పే 16,000 18,000 ఇచ్చి 3 ఏళ్ళ తర్వాత రెగ్యులర్ చేస్తూ అంటారు. ఇది అనవైతేనా? సచ్చిన శవమైన పేలాలు ఎరుకున్నట్టు ఉంది ఇది తప్ప వేరే లేదు. అది చాలా అన్యాయం. రెండోది, మా సంక్షేమ పథకాల పైసలే ఆర్టీసీ వాడుకుని ఎందుకు వాడుకోవాలి? కోఆపరేటివ్ సొసైటీ మాకుంది, మా పైసలు మేమే రొటైన్ చేసుకొని పిల్లల చదువులు, ఇల్లు కట్టుకుంటాం, పెళ్లి చేస్తాం. ఇవాళ మాకు నోటి మీద కొట్టాను, ఇవాళ 1000 కోట్లు సీసీఎస్కి ఇవ్వాలి, 1000 కోట్లు ఎస్పీటీ ఎస్ఆర్బిఎస్కి ఇవ్వాలి, 1,400 కోట్లు పిఎఫ్కి ఇవ్వాలి. అట్లాగే మా డబ్బులన్నీ వాడుకున్నారు. రిటైర్డ్ అయినోడు 36 సంవత్సరాలు పనిచేసి యవ్వన జీవితాన్ని అంతా ఆర్టీసీకి దారబోసి రిటైర్డ్ అయితే డబ్బులు ఇవ్వట్లే. ఇవాళ లక్షలాది రూపాయలు ఒక్కొక్కరికి బాకీ ఉన్నారు. 2022 ఏప్రిల్ నుంచి రిటైర్మెంట్ వాళ్ళకి లాస్ట్ సాలరీస్ రాలే, లీవ్ ఎన్కాష్మెంట్లు రాలే. అది న్యాయమని అడుగుతున్నాం, అది అడగడం తప్ప మేము. రెండోది, ఇప్పుడు రిటైర్డ్ అవుతున్న వాళ్ళకి పైసలు ఇవ్వట్లేదు, జీతాలు ఫస్ట్కి ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా చాలా ఆర్థికపరమైనవి, మానసికంగా చాలా, తర్వాత శ్రమదోపిడి ఇదంతా ఉంది. అంటే యూనియన్లు ఇవ్వాలి, మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ కాకెమ్మ కదులు చెప్పొద్దు ఈ ప్రభుత్వాలు కూడా. ఒకటి, మీరు చేసిన వాగ్దానం ప్రకారం ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయండి, పిఆర్సీలు ఇవ్వండి, 2021 ఆన్ పార్ విత్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులతో ఇవ్వండి, యూనియన్లు ఇవ్వండి, కొత్త బస్సులు కొనండి. కొత్త బస్సులు మా కాదు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, తెలంగాణలో బస్సులే లేవు. ఇవాళ
9,500 బస్సులు ఉన్నాయి టోటల్గా, హైర్ బస్సులు, ఆర్టీసీ బస్సులు. కానీ 30,000 బస్సుల నీడ్ ఇక్కడ ఉంది. పల్లె వెలుగులు లేవు. పల్లెకి బస్సు పోతే ప్రగతి ఎక్కడ ఉంటుంది? పల్లెకి పోవాలి, పట్టణాలకు పోవాలి, సిటీకి రావాలి. మేము చెప్తున్నాం వాళ్ళకి ఇవ్వండి. మహిళా పథకంలో వాళ్ళకి స్పెషల్ బస్సులు పెట్టండి, సాలిడని ఎక్స్ప్రెస్లు కొనండి, ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు, వాళ్ళకి ఇవ్వండి. మొగోళ్ళకు కూడా సీట్లు దొరుకుతున్నాయి, మొగోళ్ళకి బస్సులు పెట్టండి. తర్వాత దీన్ని ఎక్స్పెన్షన్ చేయండి. హైదరాబాద్ సిటీ ఉంది, రింగ్ రోడ్డు లోపల ఆర్ఆర్ అవతల కూడా అన్ని చేసి కొత్త డిపోలు కట్టి ఆధునీకరణ చేయాలి, ప్రజల సౌకర్యం. ఇది ప్రజా రవాణాకి అత్యంత ప్రాధాన్యత ఉంది. దీన్ని లాభ నష్టాలతో చూడొద్దు. ఇవాళ కార్పొరేట్ సంస్థలు ఎక్కడ కూడా లాభాల్లో ఉండవు, అన్ని నష్టాల్లోనే ఉంటాయి, ఎప్పుడు లాభాల్లోకి రావు. ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలి, అంటే వాటాదానము బడ్జెట్లో పెట్టాలి. ఈ ప్రభుత్వం పెట్టలే. యాజమాన్యం కావచ్చు, లేదంటే అటు రవాణా శాఖ మంత్రి కావచ్చు, మీ 7 సంఘ నాయకుల్ని పక్కన పెట్టి మీ ఇష్టం వస్తే వచ్చి మాట్లాడుండి అని చెప్పి వేరే సంఘ నాయకుల్ని పిలిపించుకొని మాట్లాడటాన్ని ఎట్లా చూస్తారు? వేరే సంఘాలు కాదు, ఒక సన్నాసి గారిని పిలిచిండ్రు, యూనియన్ లేనోని, మా యూనియన్లోకి వెళ్ళి వెలివేసినోని పిలిచి కూర్చోబెడతా ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళని పిలిచిండ్రు, వాళ్ళు సమ్మె నోటీస్ ఇవ్వలేదు. అవి యూనియన్లే కావు, జనం లేదు. రెండోది, మా యూనియన్లు 7 సంఘాలు జనబలం ఉన్న సంఘాలు, మెజారిటీ ఉన్న సంఘాలు. మీరు రోజు చూస్తూ ఉన్నారు. మా బలమంతా ఇందిరా పార్కులో చూసిండ్రు, బసభవన్ ముట్టల్లో చూసిండ్రు, సమ్మె నోటీసులో చూసిండ్రు, ఈరోజు కవాతులో చూస్తూ ఉన్నారు. అంటే మ్యాక్సిమంగా ఇవాళ జనబలం ఉన్న యూనియన్లు మేము ఇక్కడ ఉన్నాం. సమ్మె నోటీస్ ఇచ్చినాం, 3 మాసాలైంది, అయినా పిలవకుండా ఉండి ఇవాళ ఎవరినో పిలిచి కూర్చోబెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారేమో మీరు అందరు చేయండి, మాట్లాడండి, మా ప్రభాకర్ పిలుతాడని చెప్పాను. ప్రభాకర్ గారు మొన్నొక మాట అన్నాడు, నిన్నేంది 5వ తారీఖు 6వ తారీఖు నేను అవైలబుల్ ఉంటా, మీరు ఎవరైనా కలవచ్చు అంటే, మేము రోడ్డు మీద కూలోళ్ళం కాదు, అడ్డమీనోళ్ళం కాదు, మేము ట్రేడ్ యూనియన్ నాయకులము. ట్రేడ్ యూనియన్ పంతాలో MTW యాక్ట్ ప్రకారంగా మేము రూల్ ప్రకారంగా సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మెలో యూనియన్లు ఉన్నామని చెప్పి లేబర్ కమిషనర్ చెప్పింది. లేబర్ కమిషనర్ మీటింగ్కి మీరు రాలేదు. ఇవాళ ముఖ్యంగా మరి మీరు ఎవరినో కూర్చోబెట్టి మమ్మల్ని మీరు రాండి పోండి అంటే రాము. రూల్ ప్రకారంగా యాజమాన్యానికి చెప్పి, యాజమాన్యాన్ని మమ్మల్ని A+కి ఎప్పుడు రావాలనేది మీరు చెప్తే వస్తాము. దానికి ఒక రూల్ ఉంటుంది. నోట్స్ 23 అంశాల మీద ఒక్కొక్కటి మాట్లాడినప్పుడు మేము మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడతారు, దాన్ని నోట్ చేసుకుంటాం మేము వాళ్ళు. ఆ తర్వాత ఆమోదయోగ్యమైతే దాని మీద మేము మాట్లాడదాం. రెండోది, మాట్లాడితేనే ఏదైనా తెలుస్తుంది, కూర్చోబెడితే మాట్లాడితే తెలుస్తుంది, మాట్లాడకుండా ఉంటే ఏం తెలుస్తుంది? ఇంకా 24 గంటలే టైం ఉంది కదా సార్. ఈ 24 అవర్స్లో మిమ్మల్ని కవాతు షెగతోటైనా పిలిచే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అటు మేనేజ్మెంట్ కావచ్చు, లేదంటే అటు రవాణా శాఖ మంత్రి కావచ్చు, ఎవరైనా పిలిచి చర్చలు జరిపే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? మేము ఇప్పటికి కూడా తొందరపడకుండా కవాతు పెట్టడానికి కారణం అదే. మాకు ఇంకా బలం ఉంది. మీరు వేరే వాళ్ళ మాటలకు మోసపోవద్దు, MD మాటలకు మోసపోవద్దు. ప్రభుత్వం కళ్ళు తెరవండి, రివ్యూ చేయండి, మా బలం కూడా చూడండి, మమ్మల్ని పిలవండి, లేకపోతే సమ్మె తప్పదు అని చెప్పడానికే ఇవాళ కవాతు పెట్టినాము. ఈ కవాతు ఇంకా 24 గంటలు ఉంటుంది. ఇప్పటికైనా టైం ఉంది. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి చెప్పి యాజమాన్యాన్ని పిలిచి యాజమాన్య తప్పుల మీద కూడా కమిటీ వేసి రివ్యూ చేసి తప్పకుండా మాకు డిమాండ్లు, మా డిమాండ్లలో న్యాయం లేకపోతే విత్డ్రా చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి చర్చలకి రూల్ ప్రకారంగా పిలిస్తే పోతాం. ఎవరికి పడితే వాళ్ళు రమ్మంటే పోయే పరిస్థితులు లేము. సమ్మె తప్పం. 40,600 మంది సమ్మెలో ఉంటారు. చూడండి, మా ప్రతాపం ఎంత చూపిస్తాం. కార్మికులు గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సంవత్సరానికి 200 మంది తనువు చాలిస్తున్నారు అనేసి ఆర్టీసీలో మీ తోటి ఉద్యోగులు కావచ్చు, కార్మికులు కావచ్చు చెప్తున్నారు. నిజమేనా సార్ ఇది? నా పేరు వి బాబు. నేను నేషనల్ మజ్దూర్ యూనియన్ గ్రేటర్ సిటీ సెక్రటరీ, జేఏసీ నాయకుడిని. వాస్తవమా, నిజమే జరుగుతుంది. ప్రతి నెల రిటైర్మెంట్ ఏ విధంగా జరుగుతుందో రిక్రూట్మెంట్ ఆ విధంగా జరగట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఎంతమంది రిటైర్మెంట్ అవుతున్నారో అంతమంది పని ఉన్న వాళ్ళ మీద ఇస్తున్నారు. అయితే గతంలో 50,000 మంది ఉద్యోగులు ఉన్న సందర్భంలో 3 లక్షల కిలోమీటర్లు నడిస్తే ఇప్పుడు 15,000 మంది రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా 3,30,000 కిలోమీటర్లు జరుగుతుంది. ఈ విధంగా అధిక పని భారం, విపరీతమైన పని ఒత్తిడి, సెలవులు ఇవ్వకపోవడం, డబుల్ డ్యూటీలు చేపించడం, తప్పని పరిస్థితి డ్యూటీ చేపించడం, చేస్తావా పోతావా అనే ఒక బెదిరింపులు, ఇలాంటి బాధాకరమైన ఉద్దేశంగా బాధపడుతున్నారు కార్మికుల్ని. ఈ విధంగా కార్మికుల్ని ఇబ్బంది పెడుతూ డ్యూటీలు చేపిస్తున్నారు. ఎంతో బలత్కరమైన డ్యూటీలు చేపిస్తున్నారు. అయితే ఒకటి ఇక్కడ పొరపాటు ఏం జరుగుతుందంటే, యథావిధంగా ఎట్లయితే రిటైర్మెంట్ అవుతుందో అట్లా రిక్రూట్మెంట్ చేసుకుంటే సరిపోయేది. పని అంతా ఒత్తిడి పడిపోయింది. అసలు ఈ వీక్ ఆఫ్లు అవి కాకుండా ఎమర్జెన్సీ లీవ్లు అంటూ ఎవరికైనా ఉంటాయి కదా. ఆ లీవ్లు అడిగినప్పుడు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చెప్తుంది ఏంటి? ఎందుకు ఇవ్వలేకపోతారు? ఎందుకు ఒక టార్గెట్ పెట్టి పని చేయిస్తారు మీతో? ఎందుకంటే టార్గెట్ పెట్టి ఎందుకు పని చేపిస్తున్నారంటే, సంస్థ లాస్లో ఉంది అనే ఒక బాధతోని, సంస్థ లాభాల్లో నడవాలా కాబట్టి ఖచ్చితంగా డ్యూటీలు చేయాలా.
బస్సులు ఆగడం వల్ల మన సంస్థ లాస్ ఉంటుంది, మీకు జీతాలు రావు, మనకు అన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ఉద్దేశంగా మనకి, అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిసారి ఎప్పుడు చెప్పినా సంస్థ లాస్లో ఉంది, పిఆర్సీ చేయాలన్నా, ఏ డిఏలు ఇవ్వాలన్నా, ఏది రకంగా ఇవ్వాలన్నా సంస్థ లాస్లో ఉందా. ఈ లాస్ అనే గొడవ ఎందుకు? మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తే, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాకు వేతనాలు ఇస్తే వాళ్ళతో సమానంగా ఈ లాభాలతో ఏ పట్టింపు ఉండదు కదా. ఆ ఉద్దేశంగా మేము విలీనం అనే ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఆ విలీనం అనేది గత ప్రభుత్వం మొత్తం అంత గెజిట్ వరకు తీసుకొచ్చి ఓ జీవో దగ్గర ఆపిపోయింది, ఏనుగంతా వెళ్ళింది, కానీ తోక దగ్గర ఉంది. ఈ ప్రభుత్వం కూడా వచ్చి మీకు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సమాన గౌరవం ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి మమ్మల్ని ఇది చేయడం వల్ల మేము ప్రభుత్వానికి సపోర్ట్ చేసి, ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా మేము దోహదపడ్డాం. ఈరోజు మహాలక్ష్మి కూడా వాళ్ళు అమలంబిస్తే కూడా మేము కూడా మహాలక్ష్మికి కోఆపరేట్ చేస్తూ మేము ఎంతో కష్టపడుతూ డ్యూటీలు చేస్తూ ఆ ప్రభుత్వం యొక్క దాని విలువను, ప్రభుత్వం యొక్క పరువును కాపాడుతున్నాం. అంత కష్టపడి చేస్తున్నాం. మేము చిన్న కోరికలు, మాకు పెద్ద కోరికలు ఏం కావు. మాకు ఇవ్వాల్సిన పిఆర్సీలు మీరు ఇస్తామని మాత్రమే అడుగుతున్నాం. మేము ఎక్కువగా ఏం అడగట్లేదు. కాబట్టి మా యందు దయ ఉంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం మా యందు దయ ఉంచి మేము చేసే కోఆపరేషన్కి మీరు కూడా మేము అండగా ఉంటామని మాకు ధైర్యం ఇచ్చారు. మేము మానవత్వంతో మిమ్మల్ని చూస్తామని మాకు ధైర్యం ఇచ్చారు. మిమ్మల్ని నమ్ముకొనే మేము డ్యూటీ చేస్తున్నాం. కాబట్టి మా మీద దయదలిసి మా డిమాండ్లను చర్చలతో కూర్చుండబెట్టి ఇవి సఫలీకృతం చేస్తారని ప్రభుత్వాన్ని నేను గౌరవంగా మీ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటాను. ప్రభుత్వం ఫామ్ చేయకముందు కాంగ్రెస్ పార్టీ అనేది మీకు చాలా వరకు హామీలు ఇచ్చింది. సో ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే విషయంలో ఎందుకు 3 నెలలు అయింది మీరు సమ్మె నోటీస్ ఇచ్చి, అయినప్పటికీ కూడా మీరు ఇంకో 24 అవర్స్లో సమ్మెకి వెళ్ళిపోతారు, అయినా కూడా ఎందుకు చర్చలకు పిలుస్తలేదు అనుకుంటారు? మేమేమనుకుంటున్నామంటే గవర్నమెంట్ సానుకూలంగానే ఉంది అనుకుంటున్నాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ మాకు గవర్నమెంట్ని తప్పుతో పట్టిస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ మాకు ఆర్టీసీలో 2019లో సమ్మె చేసిన తర్వాత ట్రేడ్ యూనియన్లు లేవు అని చెప్పి అప్పుడున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక నోటి మాట చెప్పిండు. అంతవరకే చెప్పిన దాన్ని ఆసరగా తీసుకొని ఇవాళ ఆర్టీసీలో అధికారులు ఇచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీత్యా కార్మికులపై పనిభారం పెంచేసి వాళ్ళ యొక్క ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళకు లీవులు ఇవ్వకుండా చనిపోతే ఫోటోలు పెట్టే పరిస్థితిగా జారింది. ఫోటో పెడితే కానీ లీవ్ ఇస్తలేరు. అంత దారుణమైన స్థితి ఇవాళ ఆర్టీసీలో ఉంది. దీనికి కారణం ఏంటంటే ట్రేడ్ యూనియన్లు లేకపోవడం, వాళ్ళని అధికారులను అడిగేవాళ్ళు లేకపోవడం. కాబట్టి ఇవాళ ఈ సమస్యలకు అన్నిటికీ కారణం ఏంటంటే మేనేజ్మెంట్. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా గవర్నమెంట్ తప్పుతో పట్టిస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇగో ఇది ఉదాహరణకి ఇది చూడండి, ఇగో ఇలా ఫోటో పెడితే కానీ ఇట్లా ఫోటో పెడితే కానీ లీవ్. ఎవరైనా ఇంట్లో వాళ్ళ బంధువులు ఎవరైనా చనిపోయినారు అంటే కూడా ఇట్లా ఫొటోస్ పెడితే కానీ లీవ్ ఇవ్వని పరిస్థితి ఆర్టీసీలో నెలకొందనేసి, అంటే మొత్తానికైతే పని ఒత్తిడి, పని భారం, శ్రమ దోపిడీ జరుగుతుందనేసి. ఇవాళ ఆర్టీసీలో మామూలుగా కాదు, శ్రమ దోపిడీ చాలా ఘోరంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు 2019 కంటే ముందు 8 గంటల పని దినాలు ఉన్నాయి, కానీ ఈరోజు ఇప్పుడు ప్రెసిడెంట్ 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు చేసినా అది వన్ డే మాస్టర్ కిందనే ట్రీట్ చేస్తూ ఉన్నారు. 16 గంటలు అయితే తప్ప 2 రోజుల మాస్టర్ కాదు. అంటే ఇలా అప్పుడున్న 8 గంటల్ని ఇవాళ 14-16 గంటలకు తీసుకొచ్చారంటే శ్రమ దోపిడీ ఎంత ఉందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి, ఏ ఉద్యోగినైనా మీరు ఎంక్వైరీ చేయండి, సంతోషంగా మాత్రం ఉద్యోగం చేయట్లేదు. గవర్నమెంట్కి ఈ మధ్యలో ఈ ఎండి గారు పవర్ స్ట్రాంగ్ అని ఒక ట్రైనింగ్ క్లాసులు పెట్టారు. వీక్ ల్యాబ్లో మాత్రమే రావాలి, వాళ్ళకు భోజనం పెట్టి 200 రూపాయలు ఇచ్చి ఒక క్లాస్ పెట్టించారు. అది కేవలం డ్రైవర్ కండక్టర్లకు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు నిత్యం పబ్లిక్ తోటి ఎక్కువ రిలేషన్ ఉంటుంది, పబ్లిక్లో తిరుగుతారు. కాబట్టి వాళ్ళకు పవర్ స్ట్రాంగ్ పెట్టించేసి అక్కడ డ్యాన్సులు చేయించడం, గేమ్స్లు ఆడించడము, రికార్డ్ డ్యాన్సులు చేయించేసి ఆ వీడియో అంతా తీసేసి అటు గవర్నమెంట్కి చూపించేసి ఇగో ఆర్టీసీ కార్మికులు చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి ఇక్కడి నుంచి తప్పుడు సంకేతాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వం కూడా మొండికేసిందేమని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అయినా కూడా మేము ఉన్న వాస్తవాల్ని అటు ప్రభుత్వానికి, సీఎం గారికి చెప్పినాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి చెప్పినాం, అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్పినాం, R&B సెక్రటరీకి చెప్పినాం, ఫైనాన్స్ మినిస్టర్కి చెప్పినాం. ఇంతమందికి చెప్పినా కూడా అసలు చలనమే లేదు. లేబర్ కమిషన్కి చెప్పినాం, సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత లేబర్ కమిషన్ 2 సార్లు కన్సలేషన్ మీటింగ్ పిలిచిండు, 2 సార్లు మేనేజ్మెంట్ రాలేదు. మేము 3 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చినాం,
సమ్మె డేట్ ఎక్స్టెన్షన్ ఇచ్చినాం. ఎందుకంటే అటు ప్రభుత్వంకి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు కరీంనగర్ అని తర్వాత హైదరాబాద్ అని ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తే కూడా మేము దాన్ని సరే ఎలక్షన్లు ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో కూడా మరి ప్రభుత్వానికి కూడా కొంత వెసులుబాటు టైం దొరుకుతుందన్న ఉద్దేశంతో మేము సమ్మె నోటీస్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చినాక కూడా మరి మేనేజ్మెంట్ పిలవలేదు, అటు ప్రభుత్వం పిలవలేదు. ఇలా కార్మికుల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ఇలా సమ్మె దిశగా ప్రయాణించి ఇలా సమ్మెకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు చూసిరు ఇలా 7వ తారీఖు నాడు జరిగే సమ్మెకి కవాతు, కార్మిక కవాతు అంటే సమ్మెకు మేమంతా సిద్ధంగా ఉన్నామని నిరూపించుకోవడానికి ఇలా కార్మిక కవాతు పెట్టినాం. ఎంతోమంది వచ్చారు, మీరంతా ప్రత్యక్షంగా మీరే చూసారు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి మీడియేటర్ల మాటలు నమ్మకుండా డైరెక్ట్ మాతోటి మమ్మల్ని చర్చలకు పిలిచి మా సమస్యలు మీరు స్వయాన విని మీరు తెలుసుకొని మన ఆర్టీసీ కార్మికుల సమస్యలు మీరు ఎలక్షన్ల కంటే ముందు మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో దాన్ని మాత్రమే అడుగుతున్నాం తప్ప మేము వేరే గొంతమ్మ కోరికలు లేవు, ఇంకా కొత్తగా యాడ్ చేయలేదు. మీరు ఇచ్చిన హామీలోనే మీరు ఈరోజు నిలబెట్టుకున్నట్టయితే అవి అమలు చేసినట్లయితే భవిష్యత్తులో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఆర్టీసీ ఉద్యోగులు అందరం ముందుండి ప్రచారం చేసి పట్టం కట్టి మళ్ళొకసారి కూడా నేను ముఖ్యమంత్రి కావడానికి ఆర్టీసీ కార్మికులు పూర్తి సహాయశక్తుల మీకు సహాయ సహకారాలు అందిస్తాం. కాబట్టి ఈరోజు మాకు ఏ సమ్మెకు పోకుండా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డైరెక్ట్ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీ తరఫున. సార్, ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ సార్ వచ్చిన తర్వాత ఎన్నో స్కీమ్లు తీసుకొచ్చి ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తున్నారు అనేసి అంటున్నారు. అయినప్పటికీ మరి మీరెందుకు సమ్మె బాట పడుతున్నారు? 3 నెలలు అయింది మీరు సమ్మె నోటీస్ ఇచ్చి. సో ఇంకా కూడా మిమ్మల్ని పిలవకపోవడం వెనకాల మీరు చాలా సంతోషంగా ఉండరనే ఇటు మేనేజ్మెంట్ కావచ్చు అటు గవర్నమెంట్ కావచ్చు అనుకుంటున్నారు. మీరేం చెప్తారు? లాభాల బాట అని మీరు అంటున్నారు, ప్రజలకు కూడా లాభాల బాటలో వస్తుందని ప్రజలు కూడా అంటున్నారు. మేము కూడా లాభాల బాటలోనే ఉంది అనుకుంటున్నాం. మరి లాభాల బాట అన్నప్పుడు ఫైనాన్షియల్గా మాకు రావాల్సినటువంటి డిఏ ఏరియర్స్ అయితేనేమి, 2017 నుండి రావాల్సినటువంటి ఏరియర్స్ అయితేనేమి, 2021 పిఆర్సీ రావాలా, మళ్ళీ 2025 పిఆర్సీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. 2 పిఆర్సీలు బకాయిలు ఉన్నాయి ఫైనాన్స్ పరంగా వచ్చాయి. లాభాల బాట అయినప్పుడు మరి ఇవన్నీ ఇవ్వచ్చు కదా. మేము గొంతెమ్మ కోరికలు ఏమి అడగడం లేదు. మాకు రావాల్సింది మేము న్యాయమైనటి లాభాలు అన్నప్పుడు న్యాయమైనటి మాకు రావాల్సినట్టు మేము అడుగుతున్నాం తప్ప ఏరేది అడగట్లేదు. ఈ ప్రజల్లోకి మీరు అంటున్నారు ఏమని ఇన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారని. ఎక్కడ ఏమి ఇంప్లిమెంట్ చేసిండ్రు? తార్నాకను వచ్చేసి ఒక తార్నాకను ఎత్తుకుంటే కానీ తార్నాకను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటున్నారు. తార్నాక దగ్గరికి పోయి మీరు చూడండి ఒకసారి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏం చేసిండ్రు? దాంట్లో ఇంతకుముందు రెఫరల్కు దాదాపు 36 హాస్పిటల్ రెఫరల్ హాస్పిటల్ ఉండేవి, 36 కార్పొరేట్ హాస్పిటల్. ఇప్పుడు ఒకటి తార్నాక ఒకటి పెట్టిండ్రు. అక్కడికి పోతే అన్ని జనరిక్ మెడిసిన్స్ ఉంటున్నాయి, కరెక్ట్ మెడిసిన్స్ ఉండడంలే. తార్నాకలో హైలీ కరప్షన్ జరుగుతుంది. దాన్ని బయటికి తీయండి. మేము చెప్పడం కాదు, వాళ్ళే ఒక విజిలెన్స్ వింగ్ పెట్టినారు. ఆ విజిలెన్స్ వింగ్తోనే బయటికి తీయండి. ఇప్పుడు మాకు సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉండాలి కానీ ఎవరో బయట వ్యక్తులు వచ్చి దాని మీద అజమాయిషీ చేస్తున్నారు. కనీసం మేము అక్కడ పోయేదానికి కూడా కాలు పెట్టేదానికి కూడా ఉండదు. మేము ఏమన్నంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేసినాం, బయట నుండి తీసుకొచ్చినామని అంటున్నారు. రెఫరల్ హాస్పిటల్ లేక ఒక రెఫరల్ హాస్పిటల్ ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ అయితే గిన ఎంతమంది ఈరోజు అంతకుముందు మేము బయట చేయించుకుంటే గిన కనీసం రియంబర్స్మెంట్ వచ్చేది 30%, 35%. ఈరోజు రియంబర్స్మెంట్ అనేది కరువైంది. నిన్నటికి మొన్న ఒక లాస్ట్ వీక్ ఒక మా కండక్టర్ వాళ్ళ మిస్సెస్కు కొంచెము ఇబ్బందికరంగా అయితే ఆమెను తీసుకుపోయి గాంధీలో వేసిండ్రు. గాంధీలో వాళ్ళు వేసేదేంది? తార్నాక నుండి గాంధీలో వేసేదేంది? మేము గాంధీలోకి పోలేమా? మాకు చేత కదా. ఉస్మానియా గాంధీకి పోయేదానికి మాకు అవకాశం ఉంది కదా, ఎవరైనా పోవచ్చు. కానీ వాళ్ళని పంపుతున్నారు. కాబట్టి ఇప్పుడు మేము కోరేది ఒకటే కోరుతున్నాము, ఈ ఎండీ చేసింది శూన్యం. ఈ ఎండీ అనేది మాత్రము ఇంతవరకు కార్పొరేషన్లు ఎవరు చేయనటువంటి అరాచకం చేసిండు. ఎందుకంటే పని భారాలు విపరీతంగా పెరిగిపోయినాయి. మీరు చూస్తున్నారు, దాదాపు 18 గంటలు పని భారాలు ఉంటున్నాయి. అంతకుముందు 420, 430 కిలోమీటర్లు జిల్లాలో నడుస్తుంటే ఈరోజు 530 కిలోమీటర్లు నడుస్తున్నాడు. వాడు మళ్ళీ తెల్లారిపోవాలా. అసలు వాళ్లకు తడి ఆరనీయడం లేదు. ఈ పరిస్థితుల్లో కార్పొరేషన్లో ఉన్న తప్ప ఈ ఎండీ మాత్రం చూసింది శూన్యం. ఈ ఎండీ వచ్చిన తర్వాతనే నాకు తెలిసినంతవరకు నా 35 సంవత్సరాల సుదీర్ఘ ఆర్టీసీ చరిత్రలో ఇటువంటి ఎండీని ఇంతవరకు చూడలేదు. ఇటువంటి ఎండీ, ఇంత క్రష్ చేసిన ఎండీని కూడా ఇంతవరకు భవిష్యత్తులో చూడబోమేమని మీకు సవినయంగా తెలుస్తున్నాం. ఏది ఏమైనా కానీ రేపు జరగబోయే సమ్మె మాత్రము చాలా ప్రభావం చూపిస్తుంది. మేము మీ ద్వారా కోరుకునేది ఒకటే, మీడియా ద్వారా. ఎందుకంటే ఈ గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. గవర్నమెంట్ ఆశాజనకంగా ఉంటుందని చెప్తున్నాం, కానీ గవర్నమెంట్ దగ్గర రాంగ్ సంకేతాలు పోతున్నాయి. కాబట్టి ఏదేమైనా కానీ సమ్మెను జయప్రదం చేసేదానికి కార్మికులందరూ ఏకతాటిపైకి వస్తారని ఆశిస్తున్నాం. ఆర్టీసీలో పేరుకుపోయిన సమస్యలు ఎన్నో. ఇక అనివార్య కారణాల చేత ఆర్టీసీలో కార్మికులందరూ కూడా సమ్మెకు సిద్ధమయ్యారు. మెయిన్గా మగవాళ్ళతో పోలిస్తే లేడీస్, ఎస్పెషల్లీ కండక్టర్లు కావచ్చు, ఆర్టీసీ కార్మికుల్లో ఉండేటువంటి లేడీస్ వాళ్ళ విధుల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్, ఇబ్బందులు
కోరుకుంటున్నారు అన్న విషయాలను వారి మాటలను అడిగి తెలుసుకుందాం. అక్క చెప్పండి, ఎట్లుంది అసలు ఆర్టీసీలో మీరు పడుతున్న ఇబ్బందులు, పని భారం కావచ్చు, ఒత్తిడి కావచ్చు, ఎట్లుంటది ఏంటి? ఆర్టీసీలో అంటే మేము మెయిన్ సిద్ధం దేనికంటే సమ్మె చేసేది. వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వము మేనిఫెస్టోకు ముందుకు 5 అంశాలు పెట్టారు. అదేంటంటే ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయలేదు. ఇంతవరకు 18 నెలలు అవుతుంది, ఇంతవరకు అది చేయలేదు. ఇంకోటి మాకు యూనియన్లు లేవు. మెయిన్ యూనియన్ లేక ఏమవుతుందంటే యాజమాన్యం ఒత్తిడి ఎక్కువవుతుంది, పనిభారం పెరుగుతుంది. ఏంటంటే కిలోమీటర్లు పెంచడము, లేట్ అవర్స్ అట్లా చేయడము, ఇది బాగా పనిభారం ఎక్కువవుతుంది. ఎవరికి చెప్పుకొని కూడా యూనియన్ లేవు కాబట్టి అదొక ఇబ్బంది అవుతుంది. ఎక్స్ట్రా అవర్స్కి ఎక్స్ట్రా కట్టిస్తున్నాం అని అంటుంది కదా మేనేజ్మెంట్. ఏం లేదు, ఎక్స్ట్రా అవర్స్కి ఎక్స్ట్రా కట్టించేది ఏం లేదు. 8 అవర్స్ అని పెట్టిర్రు, 8 అవర్స్కు 10 అవర్స్ కిలోమీటర్లు ఇస్తున్నారు. అట్లా ఎక్స్ట్రా పనిభారం అవుతుంది మాకు. ఇంకోటి ఏంటంటే మాకు యూనియన్లు ఒకటి లేదు, ఇంకోటి 2 పిఆర్సీలు 3 పిఆర్సీలు చేయాలి, అవి లేవు. ఇవన్నీ మా కోసం ఇవన్నీ చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి ఏం పగ కాదు, మేము సమ్మె చేయాలని కూడా మాకేం లేదు. వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఏమైతే అంశాలు పెట్టిరో అవే చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఒక టైం చెప్పుకొని మనం బయటికి వస్తాం కదా, ఆ టైంకి దాటి ఇంటికి వెళ్తే చాలా సమస్యలు, అటు కుటుంబ పోషణ విషయంలో కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులతో మనకు ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. అటు ఇంట్లో వాళ్ళని ఇటు సైమల్టేనియస్గా ఇటు మేనేజ్మెంట్లో మీ పనిని ఎట్లా నెట్టుకొస్తున్నారమ్మా? మాకు కూడా ఇబ్బంది అవుతుంది మేడం. టైం అయిపోతున్న కొద్దీ చాలా ఇబ్బందులు పడుతుంటాం. ఇంటి కాడ పిల్లల్ని వదిలిపెట్టి, పెద్ద మనుషులను వదిలిపెట్టి, మాకు కూడా ఎండాకాలం రిస్క్. మంచినీళ్ళు కూడా దొరకవు ఒక్కొక్క దగ్గర. టైం లేట్ అయినా కూడా, టిమ్ము లేట్ అయినా కూడా, బస్సు లేట్ అయినా కూడా, బస్ ఫెయిల్ అయినా కూడా పూర్తి కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు చాలా డ్యూటీ అవర్స్ కూడా సంతోషకరంగానే చేస్తాం. ఎందుకంటే మాకు ఈ యాజమాన్యం గవర్నమెంట్ కొంచెం లాభం వస్తుందని ఆ ఉద్దేశంతో, మాకు మంచి రోజులు రాకపోతాయా అన్న ఉద్దేశంతో మేము కూడా సంతోషంగా చేస్తున్నాం మేడం డ్యూటీలు. కానీ ఇంట్లో ఇబ్బందులు ఎట్లాంటివి ఎదుర్కొంటారు? ఇబ్బందులు ఉంటాయి మేడం, మాకు ఉంటాయి. ఇంకా ఆర్టీసీ జాబ్ అంటేనే రిస్క్ కదా, ఇంట్లో ఉంటే పరిస్థితులు అయినా కూడా చేయక తప్పదు కదా, నెట్టుకు రావాలి ఇక జీవితాన్ని. మీరు చెప్పండి, ఇంకా ఆర్టీసీలో ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్లో భాగంగా ఉచిత ఫ్రీ బస్సు అనేది వచ్చిన తర్వాత పని భారం ఎట్లా ఉంది, ఇంతకుముందు ఎట్లుంది? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్టీసీలో పనిచేస్తారు? మీ పేరు, ఎక్కడుంటారు, షిఫ్టింగ్ ఎట్లుంది? నా పేరు కల్పన, ఉప్పల్ డిపో. అని ఈ ఆర్టీసీలో ఈ మహిళా టికెట్లు పెట్టిన తర్వాత చాలా రిస్క్గా ఉందండి. పనిభారం చాలా ఎక్కువగా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. రోజు ఒక గొడవ అయితే పబ్లిక్లో చాలా అవుతుంది. అయినా కూడా మేము అవన్నీ నెట్టుకొని డ్యూటీలు చేస్తున్నాము. మేము ఇప్పుడు అనుకున్నట్టు కంటే 7 అవర్స్ డ్యూటీ పోయి 8 అవర్స్ డ్యూటీ పోయి 10 అవర్స్ డ్యూటీ అవుతుంది. అయినా కూడా మంచిగానే చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు నేను చేయబట్టి 17 years అవుతుంది. కానీ అప్పుడు చేసింది ఒకతో ఈ 1 year స్కీమ్ పెట్టినాక చేయడం చాలా రిస్క్ అనిపిస్తుందండి. అయినా కూడా మాకు దానికి సొల్యూషన్ ఏం లేదు. అంటే స్కీమ్ వల్ల ఇబ్బందులు అంటే ఎక్కువగా ఎక్కడమ్మా ఏంటి అంటే బస్సు నిండా అంత లేడీస్ ఎక్కువ ఉండడమా? పని భారం ఎక్కడ మీకు పెరుగుతుంది? ఎక్కడ అంటే వాళ్ళు ఎక్కితే పర్వాలేదు, కానీ ప్రతి ఒక్కొక్క స్టాప్లో చాలా రిస్క్, ఇబ్బంది ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఎక్కిన తర్వాత గొడవలు ఎక్కువవుతున్నాయి. జెంట్స్ లేడీస్కు బాగా ఇబ్బంది, గొడవలు అవుతున్నాయి. లేడీస్ బస్ ఫుల్ అవుతుంది. మళ్ళీ డిపోలో కలెక్షన్ చేయాలని అదొక టార్చరు. దానివల్ల కూడా టార్చర్ అవుతుందండి. లిక్విడ్ క్యాషే ఎక్కువగా అడుగుతున్నారంట, కానీ ఇవాళ రేపు లిక్విడ్ క్యాష్ చాలా తక్కువగా. 90% లేడీస్ ఎక్కుతుంటే 10% జెంట్స్ ఎక్కుతుంటే మాకు కలెక్షన్ ఎక్కడ వస్తుందండి? ఆ 10%లో మళ్ళీ మొత్తం పాసెసే ఉంటాయి కదా, కానీ కలెక్షన్ కూడా బాగానే అడుగుతున్నారు. దీనివల్ల మాకు చాలా రిస్క్ అవుతుందండి. దీనికి ఒక సొల్యూషన్ అని ఉంటే బాగుంటుంది. ఫ్రీ అంటే అందరు ఎక్కుతున్నారు, దానికి ఒక కార్డు, ఏ కార్డు కరెక్ట్గా చూపించారు, లేదంటే మా మీదకి లేస్తారు. ప్రతి ఒక్క స్టాప్లో రన్నింగ్ చేసుకుంటూ వస్తారు, ఆపలేదంటారు. ప్రతి ఒక్క దానికి ఒక ఫోన్ మీడియా చేతిలో వస్తుందండి. మీడియాలో పెట్టడము, కంప్లైంట్లు ఇవ్వడం మా మీద. కానీ మేము చాలా భయపడుతూ డ్యూటీ చేసుకోవాల్సి వస్తుందండి. మా సమస్యలు మేము చెప్పుకోవడానికి వస్తే మాకు ఆ ఛాన్స్ కూడా ఇస్తలేరు కదా ఇక్కడ. మరి ఇంకెవరికి చెప్పాలి? ఎందుకు అంటే మీరు చేస్తున్నారని ఆల్రెడీ పర్మిషన్ తోటి వచ్చారు కదా, తర్వాత కూడా ఇదేంటి వాళ్ళ సమస్యలు ఏంటి వారు పోరాడారు. అదే విధంగా మా సమస్యల కోసం మేము పోరాడుతున్నాము. దానికి వీళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. కానీ వీళ్ళు కూడా మాకు వ్యతిరేకంగా చేస్తే మేము ఇంకెవరికి చెప్పాలి చెప్పండి? మరి ఎల్లుండి సమ్మె విషయంలో సిద్ధమేనా? సిద్ధం, సమ్మెకు సిద్ధం, ఖచ్చితంగా సమ్మె చేస్తాము, చేసి తీరుతారు. చేసి తీరుతాము. మాకైతే గవర్నమెంట్ ఇది ఏరి కోరి తెచ్చుకున్నాము. ఇంతకుముందు మేము దగాబడ్డామనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ తెచ్చుకున్నాము. ఇంకొకటి మేము ఇంతకుముందు కూడా చెప్పినా, నేను అదేంటి వాళ్ళ కార్యకర్తల కంటే ఎక్కువ మేము బస్సులో ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ చేసుకుంటూ వాళ్ళను అదే ప్రతి ఒక్కరిని జనాలను మేము కాంగ్రెస్కు ఓటేయాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి,
ఇది వస్తే మనకు న్యాయం అవుతుంది అని అందరికీ చెప్పి అంటే మా బస్సులో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు చెప్తున్నా కదా, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ వాళ్ళ ఊర్లో మాత్రమే చేస్తారేమో. మేము ఆర్టీసీ వాళ్ళు మాత్రం, కండక్టర్ డ్రైవర్లు మాత్రం ప్రతి ఏరియాకు మామూలు ప్రదేశం పల్లెటూరు నుంచి సిటీ హైదరాబాదు టౌన్ వరకు కూడా ప్రతి ఒక్కరిని మేము మేలుకొలిపి అదేంటి కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలన్న ఉద్దేశంతో వచ్చింది హామీలు ఇచ్చింది, నెరవేర్చలేదు. వాళ్ళు చెప్పి మ్యానుఫ్యాక్చర్ పెట్టేసరికి మళ్ళీ మేము ఇంకా అత్యుత్సాహంతో చేసినాము. వాళ్ళే పెట్టిరు కాబట్టి మేము కంపల్సరీ రాగానే మాకు చేస్తారన్న సంతోషంతో నమ్మకంతో వచ్చిరు. ఫ్రీ బస్ ఏమో అదేంటి మహిళల కోసం, అది కానీ మాకు ఇచ్చిన హామీలు అలాగా ఉన్నాయి. మాకు కూడా 6 గ్యారంటీలు ఇచ్చిండు. కాబట్టి అవి ఏంటి అంటే విలీనం ఒకటి, అదేంటి పే స్కేల్ ఒకటి, యూనియన్లను పునరుద్ధరించడం ఒకటి, ఇంకొకటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, పెండింగ్ అలవెన్స్ ఉన్నవి, ఇవన్నీ మేము చేస్తామని మాకు కూడా కొన్ని హామీలు ఇచ్చిండు. రాష్ట్రానికి ఎట్లా 6 గ్యారంటీలు ఇచ్చిండో మాకు ఆర్టీసీలో కూడా గ్యారంటీలు ఇచ్చిండు. కాబట్టి చేస్తారన్న ఉద్దేశంతో తెచ్చుకున్నాం. ఇప్పుడు కనుక 16-17 నెలలు మేము వెయిట్ చేసినాం. 3 నెలల నుంచి సమ్మె చేయాలి అన్న ఉద్దేశంతో మేము ఒక నోటీస్ ఇచ్చినాము. మంత్రులను కలిసినాము, ఎమ్మెల్యేలను కలిసినాము, మినిస్టర్ని కలిసినాము, మళ్ళీ ఏంటంటారు సీఎం కూడా కలిసినాము, అందరు కలిసినాము. కాకపోతే చివరి అస్త్రంగా 3 నెలల కింద నోటీస్ ఇచ్చినాము. దానికి అనుకూలంగానే ఇంతవరకు ఎటువంటి మాకు రెస్పాన్స్ రాలేదు. కాకపోతే ఓవరాల్గా మొన్న మేడే రోజు మాత్రం సీఎం సారు చెప్పిరు, సమ్మెకు ఒకవేళ ఉంటే మాట్లాడండి, సమ్మెకు పోవడం మంచిది కాదని. అది మంచి, మాకు కూడా ఏమి సమ్మెకోవాలనేమో ఫుల్ఫిల్గా అదే ఇష్టమేం లేదు. కాకపోతే ఏంటంటే ఇట్లన్నా మాకు తీరుతాయేమో, మా ఆశలు అయితే ఏమో అనేవాళ్ళు. ఇంకొకటి ఫ్రీ టికెట్ పెట్టినందుకు, మహాలక్ష్మి పెట్టినది వాళ్ళకు 100కి 100 రూపాయలు మేము సక్సెస్ చేసి చూపించిన వాళ్ళకు. మేము పని భారము 1కి 300 మేము చేస్తున్నాం. 46 మంది సీట్ల కెపాసిటీ ఉంటే 150 మంది తీసుకొస్తున్నాం సురక్షితంగా. అది కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇంకొకటి మా అమ్మ నాన్నతో కానీ మా కుటుంబ సభ్యులతో కానీ పడనన్ని మాటలు వాడుతూ వాళ్ళని భరిస్తూ వాళ్ళను చేర్చుకుంటూ మీరిచ్చిన హామీ కోసం మేము కట్టుబడి చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మాకు ఇచ్చిన హామీలను మాకు చేస్తే చాలా సంతోషం. ఇంకా సమ్మెకోవడానికి చాలా గంటలు ఉంది. ఇక ఆ టైంలో మీరు ఇంకా బాగా ఆలోచించి మమ్మల్ని పిలిచి చర్చలు జరిపితే సంతోషం. లేదు అంటే ఇక ఏమంటాం, తనకు మాలిన ధర్మం లేదంటారు కదా, చివరి అస్త్రంగా సమ్మెకోవడానికి సిద్ధమైంది. ఏం మాట్లాడాలనుకుంటున్నావు? మీ సమస్యలు ఎట్లా ఉన్నాయి? నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? పర్సనల్ ఏ డిపోలో వర్క్ చేస్తావు? ఏం పేరు? వర్క్ లోడ్ ఎక్కువ ఉంది. 46 మెంబర్స్ ఉండాల్సిన బస్సులో 150 మంది ఉన్నారు. కిలోమీటర్స్ పెరగడం జరిగింది. డ్యూటీ అవర్స్ ఎక్కువ పెరగడం జరిగింది. వర్క్ లోడ్ మాత్రం చాలా ఎక్కువ అయిపోయింది. చాలానా? అంటే ఎట్లా అంటే టైమింగ్స్ లేకుండా పని చేయించుకుంటున్నారు అంటున్నారు. మరి సాయంత్రం టైంలో కూడా నైట్ టైంలో షిఫ్ట్స్ ఏమైనా ఇస్తున్నారా? నైట్ షిఫ్ట్స్ 2 షిఫ్ట్స్. ఓకే. షిఫ్ట్ వైజ్ ఎట్లా ఉంటుంది మీ పని? అదే వర్క్ లోడ్ మేడం చాలా ఎక్కువ. ఒక 46 మెంబర్స్ బస్సులో ఉండాల్సినంత మందిలో మనం 50 మెంబర్స్ ఉన్నా కానీ ఒప్పుకొని చేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి స్కీమ్ని అమలు చేసినారు కాబట్టి మేము సంతోషంగా స్వాగతించి దాన్ని అమలు చేస్తూ. మీకు ఇచ్చిన హామీలు ఏంటి మరి? ఒక్కటి కూడా నెరవేర్చలేదండి. మేము 1.5 year వెయిట్ చేసినాము, ఒక్కటన్నా నెరవేరుస్తుందేమో అని. నెరవేర్చలేదు. 3 సార్లు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. లేబర్ కమిషనర్ చర్చలకు మేనేజ్మెంట్ పిలవడం జరిగింది, అయినా రాలేదు. కాబట్టి చివరస్తంగా సమ్మెకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. సో ఏం చెప్పదలుచుకున్నారు ఈ సమ్మె ద్వారా? ఇప్పుడు సమ్మెకి వెళ్తున్నారు, ఇంకా 24 hours టైం ఉంది. టైం ఉంది కాబట్టి ఒక మంచి మనసు చేసుకొని మమ్మల్ని సమ్మె పోకుండా రోడ్డు మీద పని చేయకుండా పిలిచి మా ప్రాబ్లమ్స్ ఇవి కావు ఇవి అవుతాయి అని పిలిచి మమ్మల్ని సమ్మె పోనీయకుండా చేసే బాధ్యత రేవంత్ అన్నది. కాబట్టి ఖచ్చితంగా మాతో మాట్లాడతారని మాకు నమ్మకం ఉంది. ఇప్పటి వరకు కూడా వెయిట్ చేస్తాం. 24 hours టైం ఉంది. చెల్లె ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా అన్నకి? అదే అన్నగారు, మీ ఒక ఆడపిల్లలాగా చెప్తున్నాం మేము, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయకుండా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అని కోరుకుంటున్నాం. మొత్తానికైతే ఈరోజు ఆర్టీసీ కళాభవన్ నుంచి ఆర్టీసీ భవన్ వరకు ఏదైతే కార్మిక కవాతు నిర్వహించారో అది సక్సెస్ఫుల్గా జరిగింది. ఇదే షెగ ఆర్టీసీ యాజమాన్యానికి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు ఖచ్చితంగా తగులుతుంది. ఇప్పటికైనా ఇంకా 24 గంటల సమయం ఉంది మాకు. 24 గంటల్లోపు మమ్మల్ని చర్చకు యాజమాన్యం కావచ్చు, లేదంటే రవాణా శాఖ మంత్రి కావచ్చు పిలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము
డిమాండ్లు ఏవైతే ప్రభుత్వం ముందు పెట్టామో అవన్నీ కూడా న్యాయపరమైన డిమాండ్లు. 23 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 23 డిమాండ్లో వాళ్ళ సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలి. ఎందుకంటే ఇప్పటికే పీఆర్సీల విషయంలో కావచ్చు, CCS విషయంలో కావచ్చు, పనిభారం మోసే విషయంలో కావచ్చు వీళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సో సంవత్సరానికి 200 మంది తనువులు చాలిస్తున్నారంటే వీళ్ళ ఇబ్బందులు వర్ణనాతీతం. 16,000 మంది రిటైర్ అయినప్పటికీ ఆ ప్లేసుల్లో ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్ల పని భారం ఎక్కువై శ్రమ దోపిడీ చేస్తున్నారు. 16 గంటలకు పైగా కూడా మమ్మల్ని పని చేయిస్తూ నానా హింస నానా నరకయాతన పెడుతున్నారు. కాబట్టే మేము అనివార్యం కారణంగా సమ్మెకు పోతున్నాం. సమ్మెకు సిద్ధమని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కార్మిక జేఏసీ అంటుంది. మరి ఇంకా 24 గంటల సమయం ఉంది. ఈ 24 గంటల సమయంలో మరి సమ్మెకు గవర్నమెంట్ కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కావచ్చు వీళ్ళని చర్చలకు పిలుస్తుందా లేదా అన్నది మాత్రం మనం కూడా వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు. Oh,